రాష్ట్రంలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల భర్తీపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్స్కు తెరదించింది. ఎమ్మెల్యే కోటా కింద భర్తీ కానున్న ఈ 2 స్థానాలకు పార్టీ అధిష్టానం జాతీయ, ప్రాంతీయ ప్రయోజనాలను సమన్వయం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ కోటా కింద సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించగా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఇవాళ 2 నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు చేసింది. భారీ సంఖ్యలో ఆశావాహులు రంగంలోకి దిగడంతో వారి వివరాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి నివేదించారు. ఆశావాహుల రాజకీయ ప్రస్థానం, పార్టీ పట్ల విధేయత, చేసిన సేవలు, సామాజిక సమీకరణ తదితర అంశాల్ని అధిష్టానానికి ఇచ్చిన నివేదికలో పొందుపర్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం 16 మంది వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు రాజ్యసభ స్థానాల కోసం ప్రయత్నించారు. రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సీనియర్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, మాజీ మంత్రి చిన్నారెడ్డి వంటి నేతలు నేరుగా అధిష్టానాన్ని కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే చివరకు అధిష్టానం నిర్ణయంలో 2 ప్రధాన ప్రమాణాలు ప్రాధాన్యతలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో పార్లమెంటులో బలమైన వాదనలు వినిపించే నేత అవసరమని భావించిన అధిష్టానం ఏఐసీసీ కోటా కింద అభిషేక్ మను సింఘ్వీని తిరిగి రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడిగా ఆయనకున్న అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక 2వ స్థానాన్ని రాష్ట్ర నాయకత్వానికి వదిలేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని తెలుసుకుని తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 2వ తేదీన వికారాబాద్ పర్యటనకొచ్చిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో శంషాబాద్ ఎయిర్పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాదాపు అరగంట పాటు చర్చలు జరిపారు. అప్పుడే అభ్యర్థుల మెరిట్ అంశం ప్రధానంగా ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. ఆ చర్చల్లో వేం నరేంద్రరెడ్డి పేరు బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. తర్వాత నిన్న మరోసారి ఫోన్ ద్వారా రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కేసీ వేణుగోపాల్ అభిప్రాయాలు సేకరించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వేం నరేంద్రరెడ్డి అభ్యర్థిత్వంపై ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టత వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వేం నరేంద్రరెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్నారు. పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో తెర వెనుక వ్యూహ రచనలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అంతేకాదు, ప్రభుత్వం, పార్టీ మధ్య అనుసంధానకర్తగా కూడా కీలకంగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివాదాస్పద అంశాల్లో సైతం జోక్యం చేసుకుని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లగల నాయకుడిగా ఆయనకున్న ఇమేజ్ కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు సమాచారం. ఈ అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని జాతీయ స్థాయిలో సింఘ్వీ, రాష్ట్ర స్థాయిలో వేం నరేంద్రరెడ్డిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.